హాయ్ ఆల్, ఇవాళ ఈజీ పీజీ రైస్ రెసిపీ చూపించేస్తున్నా. దానికోసం గోంగూర రైస్ అనమాట. దానికోసం వచ్చేసి గోంగూర తీసుకున్నామన్నమాట. మేము ముగ్గురికి ఒక కట్టలో కొంచెం తీసుకున్నాను అనమాట, హాఫ్ కంటే ఎక్కువ. అండ్ ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేయాలి. షాజీరా, పచ్చిమిర్చి, గ్రౌండ్ నట్స్, ఎర్రగడ్డ అండ్ తెల్లవాయి, అల్లము, ఉప్పు అండి. ఇవే అనమాట, ఇంకేం ఎక్స్ట్రా అవసరం లేదు. వితౌట్ మసాలాస్ ఉంటాయన్నమాట నేను ఏ రెసిపీ చూపించినా మీకు. సో ఓకేనా. ఫస్ట్ ఒక మిక్సర్ తీసుకొని దాంట్లో గోంగూర వేసి, అల్లము, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి కారానికి తగ్గట్లు, ఉప్పు టేస్ట్కి తగ్గట్లు వేసేసుకోవాలి. పులుపుకు సరిపడా పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసుకోవాలన్నమాట. గోంగూర పుల్ల గోంగూర తీసుకోవాలి, పులుపు లేనిది తీసుకోకూడదు. అండ్ ఇది రెడ్ గోంగూర. సో ఇలా ఇవన్నీ వేసి కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసుకోండి, ఉత్త ఆకు మెదగదు కదా. సో డైరెక్ట్గా ఏం ఫ్రై చేయకుండా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్స్ గీ అండ్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. హీట్ అయిన తర్వాత షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మా పెద్దమ్మ నేర్పించిందనమాట. ఒకసారి మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు పెద్దమ్మ చేసి పెట్టింటే తిన్నా, చాలా నచ్చిందని మళ్ళీ అడిగి మరీ చేయించుకొని ఇంట్లో ట్రై చేశాను అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చేసుకున్నా. ఇప్పుడు నా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది. సో అదనమాట, మీరు కూడా ట్రై చేసి మీకు కూడా నచ్చచ్చు. సో అందుకు చెప్తున్నా. ఇలా షాజీరా వేగిన తర్వాత ఎర్రగడ్డ ఉంటుంది కదా, అది వేసి కొంచెం లిటిల్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గ్రౌండ్ నట్స్ అనమాట. దీంట్లో టేస్ట్ అవే చాలా బాగుంటాయి మధ్యలో మధ్యలో తగులుతుంటే. అండ్ కొంచెం పసుపు వేసి గ్రౌండ్ నట్స్ మంచిగా, ఎర్రగడ్డ గ్రౌండ్ నట్స్ మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ అదే వేడి అన్నంతో అయినా బాగుంటుంది చేసుకుంటే. సో ఎప్పుడైనా రైస్ మిగిలినా కూడా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ ఆ గోంగూర పేస్ట్ వేసేసి మంచిగా ఫ్రై చేయాలి. అంటే మనం ఫస్ట్ అది ఫ్రై చేయకుండా మిక్సీ చేస్తాం కదా, సో ఇప్పుడు అంతా నీట్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. వాటర్ అంతా పోయి ఇలా ముద్దగా అయ్యేంతవరకు ఫ్రై చేయాలన్నమాట. ఇందులో తగినంత రైస్ వేసేసుకొని, అంటే మీకు ఎంత కావాలో అంత ఉడకపెట్టిన రైసే అనమాట. సో రైస్ వేసుకొని మొత్తం అయితే నీట్గా కలుపుకోవాలి. ఇట్ ఈజ్ ద సింప్లెస్ట్ రెసిపీ అండి, ఎవరైనా చేయగలరు. సో చాలా ఈజీ రెసిపీ, లంచ్ బాక్సెస్కి చాలా బాగా సెట్ అవుతుంది. అబ్బా, నాకైతే ఈ రికార్డింగ్ చేస్తుంటే వాయిస్ నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా ఇష్టం అనమాట, నాకు చాలా నచ్చింది. పుల్లగా భలే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట గోంగూర రైస్. మా మమ్మీ అయితే టేస్ట్ చూసేస్తుంది. సో చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ గాయ్స్. నెక్స్ట్